కావలి రూరల్ మండలం సిరిపురంలో 33/11 కేవీ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన. 3.5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన సబ్స్టేషన్ నిర్మాణానికి ఎలక్ట్రికల్ అధికారులు, కూటమి నేతలతో కలిసి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ప్రజలకు, రైతులకు కరెంటు ఇబ్బందులు లేకుండా కొత్త సబ్స్టేషన్లో ప్రారంభించబోతున్నాం. రూరల్ మండలంలో అన్ని చెరువులకి నీళ్లు నింపి తాగునీటికి, రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేస్తా. కావలి రూరల్ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హామీ. కావలి రూరల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే కలుగోలమ్మ ఆలయం వద్ద అండర్ పాస్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో 2029 నాటికి పూర్తి చేసి కావలి ప్రజలకు అంకితం చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. పాత్రికేయ మిత్రులకి, ఈరోజు స్టేజ్ మీద ఆసీనులైనటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈవీ గారైనటువంటి రమేష్ గారికి, ఎలక్ట్రిసిటీ సిబ్బందికి, మండల అధ్యక్షుడు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ, గ్రామ నాయకులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఒక మంచి కార్యక్రమం. మన అందరం జీవితం ఈరోజు కరెంటుతో ముడిపడి ఉంది. మన సెల్ ఫోన్ మొదలుకొని మన నిద్ర దాకా కరెంటు లేదే గంట కూడా నిద్రపోలేం, గంట కూడా సుఖంగా జీవించలేం. పక్క వాళ్ళతో, బంధువులతో మాట్లాడుకోవాలంటే ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోతే కరెంటు విలువ తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మన దైనందిన జీవితంలో కరెంటు అనేది ఒక భాగమైంది. ఒక పూట అన్నం లేకపోతే ఏదో ఒకటి తిని బతకొచ్చామో కానీ కరెంటు లేకపోతే ఉండలేని స్థితికి ఈరోజు మనం అలవాటు చేసుకున్నాం. ఈ పరిస్థితుల్లో ప్రతి ఇంట కూలర్లు వచ్చినాయి, ఫ్రిడ్జ్లు వచ్చినాయి, మిక్సీలు వచ్చినాయి, ఏసీలు వచ్చినాయి. కానీ ప్రతి ఒక్క ఇంటి యజమాని నేను ఏసీ బిగించుకుంటానని చెప్తున్నాడు, కూలర్లు బిగించుకుంటున్నారు. కానీ మనం బిగించుకున్నటువంటి కరెంటు ఎక్కడి నుంచి రావాలి, ఆ కరెంటు మనం ఎక్కువ అందరం కూడా వాడుకుంటే కరెంటు తగ్గిపోతే మనం ఏర్పడే ఇబ్బందులు కూడా ఆలోచించరు. అది ఆలోచించేది ఒక డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ వారే ఆలోచిస్తున్నారు. ఈరోజు కాలక్రమేణా అవసరాలు పెరిగిన దృష్ట్యా, అగ్రికల్చర్ మోటార్లు పెరిగిన దృష్ట్యా, వ్యాపారస్తులు ఏదో ఒక వ్యాపారాలు చేసుకునే దానికి కరెంటు వాడకం దృష్ట్యా ఎక్కడికక్కడ కరెంటు లో వోల్టేజ్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా మీ పంచాయతీలకు సంబంధించి దాదాపు 1187 కరెంటు మోటార్లు ఉన్నాయి. అగ్రికల్చర్గా ఉచితంగా రైతాంగానికి అందించేటువంటి ఉచిత కరెంట్లు మోటార్లు దాదాపు కనెక్షన్లు 1187 కనెక్షన్లు ఉన్నాయి. వీటందరికీ కూడా 9 గంటలకి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి. గ్రామాల్లో రైతులు అందరూ ఒకేసారి లైట్లు వేస్తారు, ఏసీలు వేస్తున్నారు, లో వోల్టేజ్ వస్తుంది. అందుకోసమే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడెక్కడ ఈ లో వోల్టేజ్ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్ల యొక్క కెపాసిటీని పెంచాలి, సబ్స్టేషన్ల యొక్క కెపాసిటీలు పెంచి నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి అవకాశం ఉందో వాటన్నిటి మీద అధ్యయనం చేసి ముందు సబ్స్టేషన్లు అన్నిటినీ కూడా టెక్నికల్గా అవకాశం ఉన్నంత వరకు వాటిని స్టెప్అప్ చేయడం జరిగింది. ఇంకా కాని పరిస్థితుల్లో కావలి నియోజకవర్గంలో 5 సెంటర్లలో సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తేనే ఈ కావలి ప్రజలకి నాణ్యమైన కరెంట్ ఇవ్వచ్చని, సిరిపురంలో సబ్స్టేషన్ పెట్టాలని, అదేవిధంగా నడింపల్లి దగ్గర ఒక సబ్స్టేషన్ పెట్టాలని, రూరల్ మండలంలో, భూగోళ మండలంలో కొండబెట్టుకుంటలో ఒక సబ్స్టేషన్ పెట్టాలని, పగడెత్తి మండలంలో చెన్నూరు దగ్గర ఒక సబ్స్టేషన్ పెట్టాలని, అల్లూరు మండలంలో ఇసుకపిల్ల దగ్గర ఒక సబ్స్టేషన్ పెట్టాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈనాటి ఎనర్జీ మినిస్టర్ అయినటువంటి గుత్తిపాటి రవికుమార్ గారికి నేను దాదాపు ఒక 1 year కిందట లెటర్లు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో కాన్స్టిట్యున్సీకి ప్రస్తుతానికి ఆర్థిక వనరులు లేని దృష్ట్యా ఎక్కడ డిమాండ్ ఎక్కువగా ఉందో అక్కడ సబ్స్టేషన్ ఇస్తామన్నప్పుడు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చింది మీ సిరిపురం గ్రామానికి, ప్రాంతానికి. ఎందుకంటే
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం సోమశిల నీళ్లు నోచుకోవాల. ఆర్సీ పాలెం కానీ, కొత్తపాలెం కానీ, చలంచెర్లు కానీ ఈ ప్రాంత రైతాంగానికి గత 40 సంవత్సరాల నుంచి కూడా సోమశిల జలాలు కావలికి తీసుకురావడానికి భగీరథ ప్రయత్నం చేసి ఈరోజు సోమశిల జలాలు కావలి తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడ్డప్పటికి కూడా ఆర్సీ పాలెం, కొత్తపాలెం, చలంచెర్ల చెరువులకి నీళ్లు ఎక్కలే కారణాన రైతాంగం అంతా కూడా బోర్లు వేసుకుని బోర్ల మీద ఆధారపడ్డ పరిస్థితుల్లో ఒకప్పుడు గడ్డరితో వేసుకున్నటువంటి రైతాంగం ఈరోజు అదృష్టం కొద్దీ ఎనర్జీ డిపార్ట్మెంట్ 29 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న వేళ ఈ రోజున అందరూ కూడా బోర్లు వేసుకోబట్టే ఈ 4-5 పంచాయతీల్లోని ఈరోజు 1187 అగ్రికల్చర్ కనెక్షన్లు ఉన్నాయంటే ఇక్కడ నీటి కొరత ఎంత ఉంది, నీటి ఇబ్బంది ఎంత ఉందో గుర్తించాం కాబట్టి మొట్టమొదటి సబ్స్టేషన్ ఈరోజు సిరిపురం పెట్టామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక పక్కన సముద్ర పక్కన ఆక్వా రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. గత రాక్షస పాలనలో ఆక్వా రంగం బాగా కుదేలైంది. ఏ ఒక్క రైతు కూడా ఆక్వా రైతులు పనిచేసేదానికి ముందుకు రాలా. చాలా రొయ్యల గుంటలు ఆపుకున్నారు. ఈరోజు అదృష్టం కొద్దీ మంచి రేటు వస్తున్న వేళ మన రైతులందరూ కూడా ఆక్వా వేసేయడం ముందుకు వచ్చారు. 40 కిలోవాట్లు పర్మిషన్ అడిగినటువంటి వాళ్ళు ఈరోజు 100 కిలోవాట్లకు పర్మిషన్ పెట్టుకుంటున్నారు. కాబట్టి కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా రూరల్ మండలంలో కరెంటు షార్టేజ్ ఎక్కువగా ఉంటే చెన్నాయపాలెంలో ఉన్నటువంటి సబ్స్టేషన్లో 5 యాంప్ ట్రాన్స్ఫార్మర్ని 8 యాంప్స్ గా మార్పించాం. అన్ని కూడా మార్పించినా కూడా చాలకపోతే ఈనడం మళ్ళా కూడా రెండో ప్రాధాన్యత కింద కొత్త సత్రం కింద కొత్త సబ్స్టేషన్ పెట్టమని చెప్పి ఈరోజు అధికారులకు పెట్టున్నాం. తొందరలోనే రూరల్ మండలానికి ఆ సబ్స్టేషన్ కూడా వేస్తే ఆ రైతాంగం కూడా బాగుంటుంది. ఈరోజు అదృష్టం కూడా మన డిఈ గారు కూడా చెప్తున్నారు, ఈ గారు 2 నెలల్లోనే దీన్ని పూర్తి చేస్తారని. ఇది ఆ 100% అవుతుంది. ఎందుకంటే దీనికి వాస్తు బలం ఉత్తర పక్క నది ప్రవహిస్తుంది కాబట్టి ఇది ఆగదు. ఈ 5 పంచాయతీలకి కరెంటు కూడా పోదు. ఇది ట్రాన్స్ఫార్మర్ ఎందుకంటే ఇది ఒక యోగం. ఈ స్థలంకి ఒక యోగం వచ్చింది, ఈ ప్రాంతానికి యోగం వచ్చింది. నిజంగా ఈ స్థలంలోకి వచ్చిన తర్వాత నాకున్న వాస్తు ఇంట్రెస్ట్ చూస్తే ఒక వైబ్రేషన్ ఉంది ఈ స్థలంలో. ఏమిరాని చూస్తే ఉత్తర పక్క నీళ్లు ప్రవహిస్తున్నటువంటి కాలం ఉంది అంటే ఇది ఆగదు. అందుకని ఈ కాంట్రాక్టర్ ని అధికారులు కూడా తెలియజేస్తున్నా, ఆ చుట్టు కూడా ఆ మట్టి కూడా సదరం చేసుకోండి. ఆ కాలువ దాకా మీరు తీసుకొని దీన్ని బాగా కూడా క్వాలిటీగా కూడా చేయండి. మీకు ఏదైనా అవసరం వస్తే లెవెలింగ్ కూడా ఇంకా కూడా నేను ఏదైనా ఉపయోగపడాల్సిందో కూడా మీకు ఉపయోగపడతాం. తప్పకుండా ఈ పంచాయతీలకు సంబంధించి తలమానికంగా ఉండి మా తల్లులు, అక్కలు, సోదరులు, తండ్రులు అందరూ కూడా సుఖమైన నిద్ర, సుఖంగా కరెంటుకి ఇబ్బందులు కొరత లేకుండా ఉండే విధంగా ఈ సబ్స్టేషన్ విరాజిల్లుతుందనే విషయాన్ని మీకు కూడా మీ అందరూ కూడా నేను హామీ ఇస్తున్నా. తప్పకుండా 2 నెలల్లో మళ్ళా వచ్చి దీన్ని ఓపెన్ చేసి మీ అందరికీ కూడా ఎటువంటి నాణ్యమైన కరెంట్ ఇచ్చే విధంగా చేస్తామని. దీనివల్ల ఎంగళరావు నగర్ ప్రాంతం కానీ పెంకుల ఫ్యాక్టరీ ప్రాంతంలో ఈరోజు ఆ ప్రాంతం నుంచి మీకు కరెంట్ వస్తుంది కాబట్టి అక్కడ కరెంట్ ఆదా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా చేస్తాం. ఇప్పటికే మీ గ్రామాల్లో అన్నింటిలో కూడా ఆర్టీఎస్ఎస్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి. అగ్రికల్చర్ కనెక్షన్స్ ని విడగొట్టి గ్రామం సపరేట్ గాను అగ్రికల్చర్ కనెక్షన్ సపరేట్ గా చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామాల్లోనూ ఉన్న పాత స్తంభాలను తీసి కొత్త స్తంభాలు వేయటం, పాత వైరు తీసి కొత్త వైరు వేయటం, డబ్బాలు తీసేసి పెద్ద ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం, ఎక్కడ కూడా కరెంటుకి లోటు లేకుండా చేయడం కోసం ఈరోజు మీ గ్రామాలన్నింటినీ కూడా ఆర్టీఎస్ఎస్ స్కీమ్ లో చేయడం కూడా జరిగింది. గతంలో ఆర్సీ పాలెంలో కూడా నేను వచ్చి ప్రారంభించడం కూడా జరిగింది. ఈరోజు చిన్న ఇబ్బందులు ఉన్నాయి, వాటిని కూడా అధిగమించి మీ ప్రాంతంలో ఎక్కడ కూడా ఆర్టీఎస్ఎస్ స్కీమ్ లో లోపాలు లేకుండా చేసి నాణ్యమైన కరెంట్ ఇచ్చి 25 సంవత్సరాల వరకు వైర్లు సాయి, స్తంభాలు సాయి చూడకుండా హ్యాపీగా ఉండేటట్టు చేసే బాధ్యత నాది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎందుకే నేను కూడా ఒక మెట్ట ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి, నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి, నేను కూడా చిన్నప్పుడు వ్యవసాయం చేసిన వాడిని కాబట్టి, గడ్డోడ మొదలుకొని గొర్రెలు పెట్టి నాగలి దున్ని వ్యవసాయం చేసిన వాడిని కాబట్టి ఈ పంచాయతీల మీద నాకు మమకారం ఉంది, ఈ పంచాయతీల మీద నాకు ఒక గౌరవం ఉంది. ఎందుకంటే నీళ్లు లేవు కాబట్టి వీళ్ళందరికీ నీళ్లు తేవాలనే ఒక తలంపుతో ఇప్పటికే ముఖ్యమంత్రి గారిని సంప్రదించా, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా. తొందరలోనే మీకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ 3 చెరువులకు నీళ్లు తెచ్చి బాధ్యత నేను తీసుకున్నానని గతంలోనే పాదయాత్ర మీకు చెప్పడం జరిగింది. ఆ రోజు మీకు సబ్స్టేషన్ ఇస్తానన్నాను, ఈ రోజు సబ్స్టేషన్ ఇచ్చాను. ఇక మీకు ఇచ్చిన మాటల్లో ఒకటే ఈ 3 చెరువులకు నీళ్లు ఇచ్చి 2029 ఎన్నికల్లో మళ్ళీ మిమ్మల్ని ఓటు అడిగేదానికి వస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. తప్పకుండా కోరిక కాబట్టి
ఈ రోజు ఎలుండ ప్రభావం వల్ల బోర్లు నీళ్లు ఆగిపోతున్నాయి. ఈ రోజు కావాల డ్రింకింగ్ వాటర్ సమస్య బాగా ఉత్పన్నమైంది. రైతాంగం వదిలేసుకున్నారు. ఇప్పటికి మీరందరూ ఇళ్లలో కొనుక్కున్నా, నీటి సంఘం అధ్యక్షులు ఇళ్లలో ఉన్నా, మీ అందరికీ నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కావాలని కాపు కాచుకుంటా, కావాలని కావాలిగా ఉంటా, మీకు కష్టాల్లో తోడుగా ఉంటా, మీకు నేరుగా ఉంటా, అన్ని విధాల అండగా ఉంటాను. ఒకే ఒక మాట ఇచ్చా, ఆ మాటకు విలువించి నాకు 33,000 ఓట్లు మెజార్టీతో మీరు గెలిపిస్తే నేను ఆపరేషన్ కూడా సైతం చేసుకుని లుంగి కట్టి కావాలి కాలువ మీద పోయి ఈ రోజు కూడా మీకు నీళ్ళు ఇచ్చి ఒక్క ఎకరా కూడా ఎండకుండా చేయడానికి నిరంతరం కూడా చేస్తున్నా ఒక రైతు బిడ్డగా వ్యవసాయదారుడు అవసరం నాకు తెలుసు కాబట్టి ఆ విధంగా పనిచేస్తూ ఈ రోజు కరెంటు పరంగా కానీ, నీటి సరఫరా పరంగా కానీ, మంచినీటి సౌకర్యాల పరంగా కూడా ఈ రోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నా. ఇంక ఈ రోజు వస్తే ఆర్సీపాలెం చెరువుకి అభివృద్ధి నిధులు తెచ్చా. ఈ రోజు కొత్తపాలెం చెరువుకి తిరుపులారు కింద ఈ రోజు నిధులు తెచ్చా. నారాయణపురం చెరువుకు తెచ్చా, సిరిపురం చెరువు తెచ్చా, చలం చెరువు తెచ్చా. మీ నాయకులకి, మీ చెరువు ప్రెసిడెంట్లకి, మీ ఊరు నాయకులందరికీ ఓపిక లేకుండా పనిచేసేంత వర్కులు తెచ్చి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నా. ఒక్క చల్లం చెరువులోనే 2.5 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు ఇచ్చా. ఈ రోజున ఎక్కడ కాలువలు, ఈ రోజు ఈ కాలువ చూసుకోండి, ఇప్పుడు తవ్వారు. ఎక్కడ కాలువ ఉంటే దాన్ని మరమ్మతులు చేస్తున్నా. ఎక్కడ చెరువు ఇబ్బంది పడితే చెరువు కట్టను మట్టేపిస్తున్నా. ఏ చెల్లి, ఏ అక్క, ఏ తల్లి రోడ్డు మీద మట్టి మీద నడవకూడదు. ప్రతి ఒక్కరూ కూడా సిమెంట్ రోడ్డు మీద నడవాలని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సిమెంట్ రోడ్లు తెచ్చి మీ ప్రాంతానికి ఏరులై పారించా. ఈ రోజు మీ 5 పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులు ఎంత ఉన్నాయో తెలుసా? దాదాపు 27 కోట్ల రూపాయలు ఈ రోజు తెచ్చి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తున్నా. ఈ రోజు పెద్దవారు చిన్న గ్రామం, పెద్దవారు చిన్న గ్రామం, ఫారెస్ట్ లో 3 కిలోమీటర్లు నడవాలి, చెరువు కట్ట మీద నడవాలి. అయినప్పుడు కూడా ధైర్యంగా ఫారెస్ట్ వాళ్ళు ఒప్పించగలను, ఫారెస్ట్ వాళ్ళు ఒప్పించి మెప్పించి మీకు తారు రోడ్డు వేయగలను నమ్మకంతో ఈ రోజు PMJCB కింద 4.5 కోట్ల రూపాయలు చలం చెల్లించి పెద్దారం దాకా ఈ రోజు రోడ్డు ఏర్పాటు చేశాం. ఈ రోజు మానిటరింగ్ నిధులకించి నా సోదరుడు అనిల్, సునీల్ కష్టాల్లో నిలబడి నువ్వు చెయ్యి వరకు నేను నీకు అండగా ఉన్నానంటే దాదాపు 2.5 కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయో లేదో ఒకే ఒక మాట ఎమ్మెల్యే చెప్పాడు, చేస్తానని చేసి ఇప్పుడు కూడా 2.5 సంవత్సరానికి డబ్బులు రాకపోయినా ఈ రోజు మీరు నడిచే రోడ్డు ఆ అబ్బాయి కష్టార్జిత మీద వచ్చినటువంటి రోడ్డు. మీరందరూ సుఖంగా నడుస్తున్నారు, ఆ అబ్బాయి ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారు డబ్బులు రాలేదని. అందుకని అతను డబ్బులు ఇచ్చేదానికి కూడా ఈరోజు నాంది పలుకుతాం. అంటే మన తెలుగుదేశం కార్యకర్తలు నిరంతరం కూడా డబ్బు చూడటంలా, శారీరక సమస్య చూడాలా, ఒకటే అందరి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, భవిష్యత్తు నాయకుడు, రాబోయే కాలానికి ముఖ్యమంత్రి. ఇప్పటికే 43 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ని అగ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేయడం కోసం ఇండస్ట్రియల్ అభివృద్ధిని, ఎడ్యుకేషన్ వ్యవస్థను సమూలంగా మార్పులు తెచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రని ప్రపంచ దేశాలకు నలుమూలన విస్తరించేటట్టు చేస్తున్నటువంటి యువనాయకుడు లోకేష్ నాయకత్వంలో తాజా నీరు మొదలుకొని, తినే అన్నం మొదలుకొని, నడిచే రోడ్డు మొదలుకొని, ఉండాల్సిన నివాసాలు మొదలుకొని అన్నింటినీ కూడా ఈ రోజు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అని ఒక అభివృద్ధి పడుతున్న నడుస్తున్న తరుణంలో వారి స్ఫూర్తితో మేము కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి మీ అందరికీ కూడా సేవ చేస్తున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ ప్రాంతం నుంచి భావానికి అనుసంధానం చేసేటువంటి రోడ్డు దాదాపు 13 సంవత్సరాల నాడు క్లోజ్ చేస్తే మీరు చాలా ఇబ్బందులు పడుతుంటే ఈ రోజు దాన్ని కూడా 100% శాంక్షన్ చేయించా. వచ్చే సంవత్సరం దాన్ని మీ అందరి కోలాహలం మధ్య శంకుస్థాపన చేసి 2029 నాటికి ప్రారంభించి మీ అందరి కళ్ళల్లో ఆనందం చూస్తారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం కూడా గ్రామాల్లో కూడా అందరూ కూడా సమన్వయం ఉండి, అందుకనే మీకు పెన్షన్లు కానీ కాలనీలు కానీ అతి తొందరలో ఇచ్చి మీరందరూ ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు నిర్మించడం, ఎవరికైతే 60 సంవత్సరాలు ఉండే వాళ్ళందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నాంది పలకడం జరిగిందని మా తెలుగుదేశం కార్యకర్తలు ఈ రోజు మీ అందరూ ఇళ్లకు వచ్చి మీ సమస్యలు ఏంటో తెలుసుకుని నా దృష్టికి తీసుకొస్తున్నారు. వీటన్నిటిని కూడా సత్వరంగా పరిష్కారం చేసి మీ అందరికీ తోడుగా నీడగా మీ ఇంటి బిడ్డగా ఉంటారని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.